మంచి అమ్మని చూపించు. ముస్లింకి, క్రిస్టియన్కి ఓ మంచి అమ్మని చూపించమని చూద్దాం. మీ క్వశ్చన్ ఎలాంటి ఉద్రేకతను కలిగిస్తుందో నా ఆన్సర్ అలాంటి ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. వినండి. బైబిల్లో తల్లి గురించి ఏం రాయబడింది? వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప తల్లిని గురించి చెప్పండి అంటే బోళ్ళంతమంది ఉన్నారు బైబిల్లో గొప్ప తల్లులు. ఇక బైబిల్ తల్లిని గురించి మాట్లాడితే తల్లిని బోధకురాలుగా భావించింది. తిమోతి తన తల్లి వలన ఎదిగినవాడు. సొలొమోను తన తల్లి వలన జ్ఞాని అయినవాడు. దావీదు తన తల్లి వలన భక్తి నేర్చుకున్నాడు. ఇలా ఎందరో మహాభక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. బైబిల్ తల్లికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా స్త్రీకి చాలా ప్రాధాన్యత కూడా ఇచ్చింది. గుణవతి అనే స్త్రీ ఇంటిని కడుతుంది అని అన్నారు. వాస్తవానికి ముందు ప్రపంచం బాగుపడాలి అంటే, నేను మానవతావాదిని అంటారు కదా, అయితే ముందు కుల కట్నాలు లేని వ్యవస్థను కలిగించడానికి ప్రయాసపడండి. మేము అదే ప్రయాసలో ఉన్నాం, మీరు కూడా అదే ప్రయాసపడండి. కులాలు కట్నాల పేరుతో భార్యని హింసించేటట్లు ప్రోత్సహించే ఆచారాల్ని అరికట్టలేకపోతున్నాం. ఇప్పటికీ ఏ మతం వారైనా అవసరమైన దాని మీద దృష్టి పెడదాం, అవసరం లేని దాని గురించి మాట్లాడుతున్నారు.